నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా, బీఆర్ఎస్ పార్టీల నుండి దాదాపు 400 మంది కార్యకర్తలకు మైనంపల్లి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పిసిసి ఉపాధ్యక్షులు సమీర్ కౌశల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత శక్తివంతంగా తయారైందన్నారు. మస్జిద్లకు ఇచ్చిన మైనంపల్లి అనేటోడు సెక్యులర్ లీడర్. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఉన్న నాయకులందరూ సెక్యులర్ లీడర్. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరు కలిస్తేనే ఆయన స్వాతంత్రం వచ్చింది. ఆయన మైనారిటీలు కొట్లాడారు, సిక్కులు కొట్లాడారు, క్రిస్టియన్స్ కొట్లాడారు, హిందూస్ కొట్లాడారు. ఇవాళ మతాల పేరుతో విడగొట్టి రాజకీయం చేస్తే ఆ సిస్టమ్ కు మంచిది కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది. పడ్డారంటే మన లెవెల్. అదే చెప్తున్న డబ్బులు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులతో ఏమైనా చేయొచ్చు అనుకుంటే డెఫినెట్ గా ఈసారి బుద్ధి చెప్తాం. డబ్బులకు కాదు, ప్రజలు డబ్బులు తీసుకున్నా ఓటు ఎక్కడ వేయాలనో అక్కడనే వేస్తారని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి వచ్చే నా క్యాడర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని మాలో ఒక్కరిగా మీ అందరినీ చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ మీరు కనుక్కోండి. అందరూ కలిసిమెలిసిగా వీళ్ళు బీఆర్ఎస్కేలు వచ్చిండ్రు, వీళ్ళు బీజేపీలు వచ్చిండ్రు ఎక్కడ కూడా ఇక ఫీలింగ్ లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, పిసిసి గారు చెప్పిన, మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది కాబట్టి ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవేర్నెస్ ఇంపార్టెంట్. మీరు పోయి ప్రజలకు వివరించాలి. ప్రజలు ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అరే పెన్షన్ రాలే అని. 2.5 years అయింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నో డౌట్ చెప్పిండు 1 month లో చేశామనుకోండు. దొంగతనం చేసే బ్యాంకులు లూటైజ్ చేసి చేయరు కదా. దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో చేసుకుంటూ ఇలా 1000 కోట్లు ఇచ్చినాం, ప్రజలకు పెట్టినాము. అదేవిధంగా పెన్షన్లు కూడా ఎన్నికలకు పోయే లోపట్నే అవుతుందని చెప్పడం జరిగింది. మీకు నేను చెప్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఉన్నారు. దీని మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఏవైతే పథకాలు ప్రామిస్ చేసిండో వెనక ముందు. ఇప్పుడు నేను 7 o'clock మీటింగ్ అన్నా. అక్కడ అనుకోకుండా ఓ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఎప్పుడు వచ్చాను? 9:30కి వచ్చిన. ఇండియా అయింది. మనం ఏదో వద్దామంటే ఎక్కడైనా ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఇది అవుతుంది. అంటే అని మన చేతులు ఉన్నాయి. మనం దేవుళ్ళం కాదు మంత్రాలతో తక్కువ వచ్చి ఇక్కడ ల్యాండ్ కావడానికి. మరి ఏ విధంగానైతే నేను వచ్చానో లేట్ అయినా ఏం బదిలేసానా? కోపం ఉందా? లేట్ వచ్చినా నేను ఏ విధంగా వచ్చానో లేటు, అదే విధంగా మీ పథకాలన్నీ కూడా కొంచెం అటు ఇటు లేట్ అయినా 100కి 100 100% మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా నెరవేరుస్తారు, ఇస్తారని చెప్పి మరోసారి మా కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, వజ్రేష్ యాదవ్ నాయకత్వం, సమీర్ కౌశల్ ఈసారి
నేను ఓడిపోయినా పర్వాలేదు, నా కొడుకును మెదక్లో ఎమ్మెల్యే చేస్తాను, ఇది వెంకటేశ్వర సాక్షిగా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తా. ఏ విధంగానైనా నెక్స్ట్ ఎన్నికల్లో నీ ఓడగొడతా అని చెప్పినా మీరు చూడబోతారు నేను ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నావు. మైనంపల్లి అనేటోడు మాటల మంచి కాదు, చేతుల మంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ 16 డివిజన్లు మాక్సిమం గెలిచే ప్రయత్నం చేస్తా. దానికి మా క్యాడర్ ను కూడా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఒక 2.5 months ముందు మీటింగ్ పెట్టి అందరికి చెప్పడం జరిగింది. ఇలా మీకోసం నేను కష్టపడితే నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు, మీరు గెలవాలంటే ఈ రోజు నుంచే ఫీల్డ్ లోకి పోండి. ఇక్కడ గ్రూపులు అనేవి లేవు. రేపు ఎవరు గెలుస్తారో వారికి కార్పొరేటర్ టికెట్ ఇస్తాను. కొంతమంది ఎట్లా అంటే పార్టీకి లాయలు ఉంటారు. మైనంపల్లి ప్రోగ్రాం ఉండని, పార్టీ ప్రోగ్రాం ఉండని ప్రతి ప్రోగ్రాం అటెండ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే దేవుడు సత్తా ఇవ్వడు, జనాలను ఆకర్షించే సత్తా. దాంట్లో కూడా తప్పు పట్టే సమస్య లేదు. వాళ్ళను కూడా పార్టీలో ఏ విధంగా ప్రమోట్ చేయాలనో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. నేను ప్రామిస్ చేసి చెప్తా ఉన్న అందరినీ కూడా అకామిడేట్ చేసే బాధ్యత నేను మా జిల్లా అధ్యక్షుడు వజ్రేశ్వరరావు గారు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా ఉండని ఈ రోజు నుంచి కష్టపడండి. కొంతమంది 2.5 months ముందుకే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయింది. రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా వస్తా ఉన్నాయి. పొద్దున్నే కడపకి వెళ్లి వివరిస్తా ఉన్నారు జనాలకు. ప్రజల్లో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొత్త బస్తీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, ఏ ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, ఫ్రీ బస్ ఇచ్చినా, రుణమాఫీ ఇచ్చినా అవన్నీ కూడా మన డబ్బులే. మీరేమనుకుంటున్నారంటే కేసీఆర్ ఇంట్లోకెళ్ళో కేటీఆర్ ఇంట్లోకెళ్ళో ఇస్తున్నారు. ఇది పొరపాటు. ఏ ప్రభుత్వమైనా కూడా మనం కట్టే పన్ను, మనం కట్టే ట్యాక్స్ డబ్బులే మనకి ఇవ్వబోతారు. దీంట్లో ఎవరి మైర్బానీ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే ఎన్నికలకు మునుపు కమిట్మెంట్ ఇచ్చిండో 200% ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని బొందలే, అప్పులు చేసి వదిలిపెట్టారు. నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, మైనారిటీ బంద్ అన్నారు. మరి మైనారిటీస్ ఇక్కడ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. నియోజకవర్గానికి బంద్ ఇచ్చింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4,61,000 ఉన్నారు. అంటే 100 ఎక్కడికి పోతాయి? అది అంటే వాళ్ళు ఎంబడున్న 100 మందికి కూడా ఇవ్వలేకపోతారు. 100 మందికి ఇచ్చి దళిత బంధు ఇచ్చేసాం. ఒకటి ముఖ్యంగా గమనించాల, ఈ ప్రభుత్వం వచ్చినాకంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా సగం సగమే. హైదరాబాద్ లో ఏదైనా డెవలప్ అయిందంటే వాళ్ళు అక్కడ స్థలాలు కొనుక్కుంటే, కేటీఆర్ స్థలం కొనుక్కుంటేనో హరీష్ రావు స్థలం కొనుక్కుంటే అక్కడ ఫ్లైఓవర్ వేసింది. ఎవరి డబ్బు ఇది? రాష్ట్రం మొత్తం డబ్బులు. ఇప్పుడు మెదక్ నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు నా కొడుకు అక్కడ ఎమ్మెల్యే. మొత్తం 10 సంవత్సరాల్లో ఒక 50-100 కోట్ల పని చేయలేదు. ఒక ఊర్లో రోడ్ వేయలే, ఒక తాండాల రోడ్ వేయలే. వాళ్ళ డబ్బులను తీసుకుపోయి ఒక సిరిసిల్లాల ఓ గజ్వేల పెడితే సరిపోతుందా? ఎవరి డబ్బులు ఇవి? అదే కేసీఆర్ గారు ఊరిలో పోయి ఇంటికి పోయి 10 లక్షలు ఇచ్చింది. వాళ్ళ నియోజకవర్గంలో అందరికీ దళిత బంధు ఇచ్చింది. ఇవన్నీ గమనించాల. మన డబ్బులు తీసుకుపోయి ఒక్కజాల డంపు చేయడానికి ఎవరిచ్చిన అధికారం ఇది? అంటే మనలో లోపం ఉంది. మన అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మన అమాయకులను చేసి ఆడిస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒట్టేసుకొని చెప్తా ఉన్నా, టోటల్ రాష్ట్రంలో